హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. నా పేరు ఆదర్శ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే వ్యక్తి గురించి వింటే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఇతను ఒక దొంగ. అంటే దొంగతనం చేసింది కారో బైకో కాదు, ఇతను దొంగతనం చేసింది ఏరోప్లేన్లని. ఇతను మొదటి ఏరోప్లేన్ ని దొంగతనం చేసినప్పుడు ఇతని వయసు 17. మరి ఇతనెవరో తెలుసుకుందామా? కోల్టన్ హ్యారిస్ మోరే. ఇతను మౌంట్ వెర్నాన్, వాషింగ్టన్ లో 1991 మార్చి 22లో జన్మించాడు. కానీ ఇతను పెరిగింది మాత్రం కమెనో ఐలాండ్ అనే ప్రాంతంలో తన తల్లి ఇంట్లో. ఇతని తండ్రి పేరు గార్డన్ మోరే. ఇతను ఒక డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాడు. అప్పుడు హ్యారిస్ చాలా చిన్న కుర్రాడు. ఆ తర్వాత తండ్రి జైలు నుంచి విడుదలవుతాడు. కానీ ఇంట్లో గొడవ పడి తిరిగి రాకుండా వెళ్ళిపోతాడు. హ్యారిస్ కి 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు స్టెప్ ఫాదర్ కూడా చనిపోతాడు. తల్లి కూడా మద్యానికి బానిసవుతుంది. అలా అస్తవ్యస్తమైన జీవిత విధానం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యేవాడు హ్యారిస్. తల్లితో సరిగ్గా ఉండేవాడు కాదు. స్కూల్లో టీచర్స్తో బాగా ఉండేవాడు. ఇంట్లో వస్తువుల్ని పగలగొడుతూ ఉండేవాడు. హ్యారిస్ తన 7 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండే ఇంట్లో నుండి బ్లాంకెట్, ఫుడ్స్, వాటర్ తీసుకొని అడవుల్లోకి పారిపోయేవాడు. అలా పారిపోయి కొన్ని రోజులు అడవిలోనే ఉండేవాడు. 12 ఏళ్ల వయసులో ఇతనిపై మొదటి నేరారోపణ మోపబడింది. 13 ఏళ్లు వచ్చేసరికి మరో 3 నేరాలు మోపబడ్డాయి. హ్యారిస్ తరచుగా తీవ్రమైన డిప్రెషన్ కి గురయ్యేవాడు. ఆ డిప్రెషన్ లోనే అనేక రకాలుగా దొంగతనాలు చేసేవాడు. మానసిక నిపుణులు ఇతడిని పరీక్షించి ఇతనికి డిప్రెషన్, అటెన్షన్ డిలైట్ డిజార్డర్, ఇంటర్మీడియట్ డిజార్డర్ అనేవి ఉన్నాయి అని గుర్తించారు. అంటే అతనిని అందరూ గుర్తించాలి అనే మానసిక వ్యాధి అని అర్థం. అసలు ఇతను చేసిన నేరాలేమిటో వింటారా? 100కు పైగా సైకిల్స్, 5 లైట్ ఎయిర్ క్రాఫ్ట్స్, స్పీడ్ బోట్స్ కూడా దొంగలించాడు. మొదటి ఎయిర్ క్రాఫ్ట్ దొంగలించినప్పుడు ఇతని వయసు 17. అయితే ఇతను ఎయిర్ క్రాఫ్ట్స్ ఎలా నడిపాడు, స్పీడ్ బోట్స్ ఎలా నడిపాడు అని అనుకుంటున్నారా? ఎలా నడిపాడో తెలుసా? వీడియో గేమ్స్ ఆడిన అనుభవంతో, బుక్స్ చదివి నేర్చుకున్న జ్ఞానంతో నడిపాడు. KZOK FM లో పనిచేసే బాబ్ రివర్స్ అనేవాడి ₹1 కోటి విలువైన ఎయిర్ క్రాఫ్ట్ సెన్నా 182 దొంగలించి క్రాష్ చేసినప్పుడు ఇండియానా రిజర్వేషన్ పోలీసులు చేస్తారు. కానీ వారికి దొరకకుండా పారిపోతాడు. పోలీసులు ఎయిర్ క్రాఫ్ట్ ని తిరిగి రిపేర్ చేస్తారు. అప్పుడప్పుడు హ్యారిస్ ఎవరో ఒకరి ఇంట్లో చొరబడి వారి బాత్రూంలోని టబ్లో కూర్చునేవాడు. ఫ్రిడ్జ్లోని ఐస్ క్రీంలు కొట్టేసేవాడు. అంతేకాని డబ్బులు మాత్రం దొంగలించేవాడు కాదు. తన అవసరాల మేరకే దొంగలించేవాడు. ఆ క్రమంలో ఒకసారి ఒకరి ఇంట్లో దూరినప్పుడు వారి కంప్యూటర్ని ఓపెన్ చేసి ఆ ఇంట్లో వారి క్రెడిట్ కార్డులోంచి $6,500 తీసుకుంటాడు. ఆ డబ్బుతో బియర్ మెస్ అంటే ఎలుగుబంటిని తరిమి వేసే స్ప్రేని, నైట్ విజన్ గ్యాగుల్స్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాడు. ఎందుకంటే అతను అడవిలోనే ఎక్కువ శాతం షెల్టర్ తీసుకుంటూ ఉంటాడు కనుక వాటి అవసరం ఎక్కువగా ఉంటుంది. పోలీసులు మే 30, 2010లో హ్యారిస్ రాసిన ఒక లెటర్ని చూస్తారు. అందులో జంతు సంరక్షణ కోసం $100 విరాళం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఒకసారి బోనర్స్ ఫ్యూరీ అనే ప్రాంతంలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని దొంగలించి వాషింగ్టన్ లోని గ్రేట్ ఫాల్ ప్రాంతంలో క్రాష్ చేస్తాడు. దాంతో FBI అతనిపై కేసు బుక్ చేస్తూ హ్యారిస్ ని పట్టించిన వారికి $10,000 ప్రకటిస్తారు. ఆ విధంగా జూలై 11, 2010లో హార్బర్ ఐలాండ్ లోని బహమాస్ అను ప్రాంతంలో పట్టుబడతాడు. అది ఎలా జరిగిందంటే హ్యారిస్ మళ్ళీ ఒక పవర్ బోట్ ని దొంగలించి పారిపోతున్నప్పుడు పోలీసులు చేస్తారు. దాంతో హ్యారిస్ తన వద్ద ఉన్న కంప్యూటర్ని సముద్రంలో పడవేస్తాడు. తర్వాత పోలీసులు బోట్ని షూట్ చేసి అతడిని పట్టుకోబోతారు. దాంతో హ్యారిస్ తన వద్ద ఉన్న రివాల్వర్ తన తలకు గురిపెట్టుకొని పట్టుకుంటే కాల్చుకొని చస్తానని బెదిరిస్తాడు. పోలీసులు ఎలాగోలా చివరికి పట్టుకుంటారు. హ్యారిస్ కి 6.5 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే ఇతనికి శిక్ష వేయకూడదని వేలాది మంది అమెరికన్లు ఇతనికి మద్దతుగా నినాదాలిచ్చారు. హ్యారిస్ దొంగతనాలు చేసిన కాలంలో కొంతమంది అమెరికన్లు తమ ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్స్ ని, కిచెన్లో మంచి ఫుడ్స్ ని ఉంచేవారట. ఎందుకంటే హ్యారిస్ గాని తమ ఇంట్లో దూరితే పాపం అతనికి తినడానికి మంచి తిండి ఉండదని, అంత చిన్న వయసులో అన్నేసి విమానాలను ఏ శిక్షణ లేకుండా నడపడం వల్ల అతను చాలా మందికి ఒక హీరోగా కనబడేవాడు. ఇతని జీవిత కథను సినిమాగా తీయడానికి ఇతని వద్ద నుండి హక్కులను కొనుక్కుంటూ $1.2 మిలియన్ డబ్బును ఇచ్చారు. కానీ ఆ డబ్బు అంతా అతను దొంగిలించి నాశనం చేసిన ఆస్తి నష్టానికి జమ చేశాడు. అది పోను ఇంకా $1.4 మిలియన్ల డబ్బు అవసరం ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా విరాళాలు తీసుకుంటూ జమ చేస్తాడు హ్యారిస్. జైలు నుండి బయటకు వచ్చిన హ్యారిస్ ఉద్యోగం చేస్తూ పాత జీవితాన్ని వదిలివేశాడు. కానీ అతను అంత పెద్ద దొంగ అయినా కూడా ఒక జానపద హీరోగా అమెరికన్ల మనసును దోచుకుంటాడు. చివరిగా ఇతనికి సంబంధించిన ఒక ముఖ్య విషయం ఉంది. ఏమిటంటే
ఇతనిని బేర్ ఫుట్ బండిట్ అని పిలుస్తారు, ఎందుకంటే కొన్ని దొంగతనాలు చేసినప్పుడు ఇతని కాళ్లకు పాదరక్ష వేసుకోలేదు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.